ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ అచ్చెన్నాయుడు గారు, అలాగే బీజేపీ నాయకులు, జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు భూమి పూజ చేయడం జరుగుతుంది. అలాగే రేపు 17వ తారీఖున జరగబో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో జరగబో ఈ సభకు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు అధినేతలు కూడా ఈ యొక్క భారీ బహిరంగ సభకు అటెండ్ అవుతున్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మరి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఈ కూటమి కుదిరిందంటే దానికి ప్రత్యేక ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషి. ఇవాళ బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ ఎన్డీఏలో కూటమిలో భాగంగా ముందుకెళ్ళడానికి మరి రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి, అలాగే ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ రాష్ట్రంలో ఇవాళ తెలుగుదేశం కూటమితో, బీజేపీ కూటమితో ముందుకెళ్తున్నారు. అలాగే రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇవాళ రాష్ట్రం ఈ 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతూ జరుగుతుంది. అలాగే అన్ని వ్యవస్థలు కూడా విచ్ఛిన్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గద్దె దించే వరకు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానికం అంతా కూడా మరి పట్టుదలతో కృషి చేసి ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థిని బలపరిచిన ప్రతి క్యాండిడేట్ను కూడా గెలిపించి రేపు వచ్చే ఈ 2024 ఉమ్మడి ప్రభుత్వం రావడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. అలాగే రేపు 17వ తారీఖు జరిగే బహిరంగ సభకు లక్షలాదిగా వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జుత్తుగా నాగరాజు, ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్. అందరికీ నమస్తే అండి. నా పేరు సౌదత్ బోడపాటి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి. అలాగే రేపు 17వ తేదీన జరగబోయే జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలయికలో జరగబోయే భారీ సభకి వాలంటీర్స్ కమిటీ అండి. అయితే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిస్వార్థంగా తీసుకున్న నిర్ణయం ఉందో, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి పదునైన వ్యూహాలతో పవన్ కళ్యాణ్ గారు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ కలయికలో భారీ విజయాన్ని ఈ రాష్ట్రంలో చూడబోతున్నాం. రేపు 17వ తేదీని దీనికి రేపు ఎన్నికల్లో సాధించబోయే విజయానికి ట్రైలర్గా మీరు అందరూ చూడొచ్చు. లక్షలాది మంది జనాభా రేపు సభకి రాబోతున్నారు. 17వ తేదీ సభ నా భవిష్యత్తులో జరగబోతుందని చెప్పి తెలియపరుస్తున్నాం. ఇక్కడ అన్ని విధాలుగా కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నాం. మరి దేశ ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు వస్తున్నారు అని అంటే నిజంగా ఈ సభకి మరి ఒక చరిత్రగా మిగిలిపోతుంది. రేపు 17వ తేదీ తర్వాత ఈ సభకి ముందు, ఈ సభకి తర్వాత అనే రాజకీయాల గురించి ప్రజలు మాట్లాడుకోబోతారని చెప్పి తెలియపరుస్తున్నాం. మేము ప్రజలందరినీ కోరుకునేది ఒక్కటే, ఈ సభకి భారీ ఎత్తున ప్రజలందరూ విచ్చేసి దీన్ని ఘన విజయం చేయాల్సిందిగా కోరుచున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మాత్రం తిరిగి ఏ జైలు నుంచి అయితే వచ్చారో తిరిగి ఆ జైలుకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి. నువ్వు ప్రజల్ని మోసం చేస్తున్నావు. నీ మోసానికి సంఖ్యలు వేయడానికి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఈరోజు జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఈ 3 గుర్తులపైన కలయికలో జరగబోయే ఈ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టి మమ్మల్ని గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. జై జన.